మొత్తం వాడు ఫీజు కట్టిన దాకా అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇది ఇట్లా ఉంటే ఆడబిడ్డలకు మొత్తం టాప్ ప్రియారిటీ అన్ని విషయాలలో వాళ్ళకే ఏమంటారు అవకాశాలు ఇచ్చేలాగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ఇది చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి కోటి మంది మహిళలకు ఏడాది మొత్తంలో 365 రోజులు పని కల్పించేలాగా ఏర్పాట్లు చేయాలి. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకి. ఇప్పటికే 21,000 కోట్లు చేసిర్రు. ఇంకా తతిమ 79,000 కోట్లు కూడా ఈ 5 ఏళ్ల లోపల మంజూరు చేయాలి, వాళ్ళ చేతికి అందియాలి. 1,00,00,000 మందికి 1,00,00,000 రూపాయలు వాళ్ళ 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలనే దిశగా ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఎలాంటి టెండర్లు ఇవ్వాలి మహిళలకు. సోలార్ ప్లాంట్స్ అంటే భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ పెరిగిపోతూ ఉన్నది. ఈ ఏమంటారు విద్యుత్ వ్యవస్థ రోజు రోజుకు ఏమంటారు విద్యుత్ వాడకం పెరిగిపోతున్న క్రమంలో సోలార్ ప్లాంట్ల మీద చాలా అవగాహన వచ్చింది జనాలకు. ఇండ్ల మీద ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కరెంట్ ఉండేలాగా సోలార్ ప్లాంట్స్ మీద చాలా అవగాహన వచ్చింది. సోలారు విద్యుత్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. సో అట్లాంటి సోలార్ ప్లాంట్స్ నిర్వహణ, వాటి మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలకు అప్పచెప్తే అటు వాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉంటుంది. ప్లస్ ఈ సోలార్ ప్లాంట్ల మీద మహిళలు ఇన్వాల్వ్ కావడం వల్ల వాటి వాడకం, వాటి వినియోగం కూడా పెరుగుతుంది. దాంతోపాటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్ ఇప్పటికీ చాలా స్కూళ్ళలో మహిళా సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి. పూర్తిగా కూడా ఆ బాధ్యత మొత్తం కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది. దాంతోపాటు ఆర్టీసీ బస్సులు ఇప్పటికే కొన్ని బస్సులు ఇచ్చారు, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ బస్సులు మహిళా సంఘాలకు అప్పచెప్పారు. దాంతోపాటు పెట్రోల్ బంకులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల బాధ్యత కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోటి మహిళలకు అప్పచెప్పారు. దీంతో పాటే సైబర్ భద్రత, మార్కెటింగు, డిజిటల్ అక్షరాస్యత అంటే ఈ మొబైల్ వాడకం కావచ్చు, మొబైల్లో రకరకాల యాప్లు వాడకం కావచ్చు. దాంతోపాటే రకరకాల యాప్లలో రకరకాల ప్రభుత్వ సేవలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవగాహన కల్పించడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని మొత్తం పూర్తిగా నైపుణ్యం కలిగిన మహిళలుగా మార్చాలనే దిశగా ప్రభుత్వం కొన్ని ఇది చేస్తూ ఉంది. దాంతోపాటే రోడ్ల నిర్మాణం, ఇప్పుడు రోడ్ల టెండర్లు, రోడ్ల కాంట్రాక్టర్లు ఉంటారు. కాంట్రాక్టర్లు మనం ఎక్కడ చూసినా చాలా వరకు పురుషులే, మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ బాధ్యత రోడ్ల నిర్మాణ బాధ్యత కాంట్రాక్టులు కూడా, టెండర్లు కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలి. మహిళా సంఘాలు రోడ్లు వేసుకునేలాగా అంటే వాళ్ళని ఈ కాంట్రాక్టు, ఈ టెండరింగ్ విధానంలో కూడా మహిళలను భాగస్వామ్యం చేయాలి. దాంతోపాటే గవర్నమెంట్ ఆఫీసుల నిర్వహణ, ఒక ఇంటిని మహిళ ఎంత చాకచక్యంగా, ఎంత నీట్గా, ఎంత పద్ధతిగా నిర్వహిస్తుందో అట్లాంటివి గమనించినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసుల నిర్వహణ ఏదైతే ఉందో ఫైళ్ళకు సంబంధించినటువంటి కావచ్చు, ఆ మెయింటెనెన్స్, కరెంటే కానీ, నీట్నెస్సే కానీ, ఏమంటారు మిగతా అన్ని విషయాలలో కూడా ప్రభుత్వ ఆఫీసుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇస్తే ఎట్లా ఉంటుంది, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల టెండర్లు కూడా మహిళా సంఘాలకు ఇస్తే ఎట్లుంటుంది అనే దిశగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నది. సో ఎలాంటి టెండర్లు ఇవ్వచ్చు, ఎలాంటి టెండర్లు ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు, చేయలేని వాటికి వాళ్ళని ఎట్లా తయారు చేయాలి చేసేలాగా అనే దిశగా ఇది చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సెరుపు పరిధిలో 4.5 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 47 లక్షల మంది మహిళలకు, గ్రామీణ మహిళలకు సభ్యత్వం ఉంది. 4.5 లక్షల సంఘాలు, మహిళా సంఘాలు ఉంటే అందులో మొత్తం కలిపి 47 లక్షలు, దాదాపు 50 లక్షలు, 1/2 కోటి మంది ఇందులో గ్రామీణ మహిళలు ఉన్నారు. ఇంకా పట్టణాలు, నగరాల్లో ఉన్న వాళ్ళు కూడా మిగతా 50 లక్షల మంది ఉన్నారు. మొత్తం 1 కోటి మంది మహిళా సంఘాలను ఇది చేసే ఇది ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ 18 నెలల కాలంలోనే 1,67,000 మంది ఈ మహిళా సంఘాల్లో చేరిన వాళ్ళు ఉన్నారట. సో మెప్మా పరిధిలో 2 లక్షల మంది ఉంటే 17 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 2 లక్షల మహిళా సంఘాల్లో మెప్మా పరిధిలో 2 లక్షల మహిళా సంఘాలు ఉంటే 17 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళన్నింటినీ కలిపి 1 కోటి మంది సభ్యులుగా అంటే మహిళా సంఘాలను మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలను 1 కోటి మందిని లెక్కలోకి తీసుకొని వారిని కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ఇది చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 57 కోట్ల సిఐఎఫ్, 6,60,00,000 రివాల్వింగ్ ఫండ్ అందజేసింది. మిగతా కూడా ఇంకా త్వరలో మిగతా అన్ని కూడా అందజేసేలాగా ఇది చేస్తూ ఉంది. ఏటా 20,000 కోట్లకు తగ్గకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, వాళ్ళకు రకరకాల పనులు అప్పచెప్పాలని చెప్పే దిశగా ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించి ఇది చేస్తుంది. దీంతో పాటుగా గోదాముల కోసము గోదాముల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పేందుకు 27 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దాంతోపాటు మహిళా టైలర్లకు స్కూల్ యూనిఫామ్లు 37,58,000 స్కూల్ యూనిఫామ్స్ తయారు చేసేందుకు
29,680 మంది మహిళా టైలర్లకు ఈ స్టిచ్చింగ్ పనిని అప్పచెప్పింది. వీరికి 28 కోట్ల ఆదాయం సమకూరింది దీనివల్ల. సో పెట్రోల్ బంకుల నిర్వహణ నుంచి కూడా నెలకు 4 నుంచి 5 లక్షల వరకు మహిళా సంఘాలకు ఏమంటారు ఆదాయం వచ్చేలాగా ఈ నైట్ బజార్లు ఏవైతే ఉన్నాయో శిల్పారామం లాంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో నైట్ బజార్లు 106 నైట్ బజార్లు అవుట్లెట్లు ఏర్పాటు చేసింది. సో మొత్తానికి మహిళల అభివృద్ధి సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని విషయాల్లో మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుందని చెప్పి